మహోన్నత వాక్యమైన దేవ, వాక్యం ద్వారా సూటిగా మాతో మీరు మాట్లాడమని, కొత్త విషయాలు మాకు నేర్పించమని, వినగల చెవులు, గ్రహింపగల హృదయం మాకు అనుగ్రహించమని, మీ నీచుడిని సిలువ చేయడం 100% మరుగు చేసి మీ వాక్కుతో మమ్మల్ని బాగు చేయమని, మీ సన్నిధి మా తోడుగా ఉంచమని వేసిన మనుషులు తండ్రి. చాలా ప్రాముఖ్యమైన సందేశం. ప్రతిదిన పిల్లరా, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ అడుగుతున్నాడు, ఒరే ఏం చేస్తున్నావు? ఏం చేయటం ఏంట్రా, జాబులో టై కట్టుకోవడం అవన్నీ కావాలి కదా, మరి నా ఉద్యోగం అలాంటిది, నా పోస్ట్ నేర్చుకుంటున్నాను, మరి గవర్నమెంట్ ఆఫీసర్ నేను, మరి ఇంగ్లీష్ అవన్నీ, మరి దాని తగ్గట్టు డ్రెస్సింగ్, మాటలు, స్టైల్ అంతా సూపర్రా. ఎప్పుడు వచ్చిందిరా జాబ్ ఎప్పుడు వచ్చింది? ఇంకా రాలేదు, వస్తుందేమో అని. ఇప్పుడు చూడండి, ఆ ఫ్రెండ్ అంటాడు, ఒరే ముందు జాబ్ కొట్టరా, జాబ్ కొట్టిన తర్వాత నువ్వు ఎలా డ్రెస్సింగ్ వేసుకోవాలి, ఆఫీసర్ లాగా ఎలా నడవాలి, ఎలా కూర్చోవాలి అని తర్వాత. జాబ్ రాకుండా, జాబ్ కోసం కష్టపడకుండా, ఆ సమయాన్ని జాబ్ వచ్చిన తర్వాత ఎలా ఉండాలో ఖర్చు పెడుతుంటే వాడిని ఏమంటారు? పిచ్చోడు అంటారు, అజ్ఞానం అంటారు, అవివేక్ అంటారు. నేటి క్రైస్తవ్యం కూడా అంతే. పాపక్షమాపణ లేకుండా దేవునికి దగ్గర అవడం అసాధ్యం, అసంభవం అండి. పేతురు అంటాడు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ పొంది బాప్తిసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు సంపాదించుకుంటారు. ఇక్కడ 4 స్టెప్స్ ఉంటాయి: మారు మనస్సు, పాపక్షమాపణ, బాప్తిస్మం, పరిశుద్ధాత్మ వరం. ఈ 4 స్టెప్స్ క్రమంగా ఉండాలి. ఫస్ట్ మెట్టు మారు మనస్సు. నేను పాపం చేశాను అని మనసులో గుర్తించడమే మారు మనస్సు. రెండోది, గుర్తించినవాడు ఏం చేయాలి? ఒప్పుకోవాలి కన్నీటితో. అది 2వ స్టెప్పు. 3వ స్టెప్పు బాప్తిసం పొందుకొని కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి. 4వ స్టెప్పు, అప్పుడు దేవుడు ఆత్మ నిన్ను నడిపించడం. పెద్ద పెద్ద భక్తుల్ని బైబిల్ ఎలా నడిపించారో నిన్ను కూడా దేవుడు నడిపిస్తారు. అప్పటి వరకు నడిపించరు. ఆయనకంటూ కొన్ని ఉంటాయి రూల్స్. ఎవరిని పడితే ఆయన నడిపించరు ఈ భూమి మీద. ఒకవేళ నడిపిస్తే ఈరోజు ఇలా ఎందుకుంటాయండి ఫెయిల్యూర్స్? దేవుడు నడిపిస్తే ఎలా ఉంటుంది తెలుసా? ఎక్కడైనా ఆయన అద్భుతంగా నడిపించేస్తారు. ఎక్కడైనా ఓడిపోయిన చోట లేపి నిరూపిస్తారు. ఆయన నడిపిస్తే అలా ఉంటుందని. కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని నడిపించి గొప్ప వ్యక్తిగా చేసి ప్రపంచానికి ఆశీర్వాదంగా మార్చి పరలోకం తీసుకెళ్ళిపోవాలంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా మారు మనస్సు పొంది, పాపక్షమాపణ పొంది, బాప్తిసం పొందాలి. ఈ 3 ఒక వ్యక్తి చేస్తే 4వది పరిశుద్ధాత్మ దేవుడు కంట్రోల్లోకి తీసుకుంటారు ఆ వ్యక్తిని. ఇంకా మామూలుగా ఉండదండి. పౌలుని తీసుకున్నారు దేవుడు కంట్రోల్లోకి, పేతురుని తీసుకున్నారు, పాత నిబంధన ఏలియాని తీసుకున్నారు, ఎలీషాని తీసుకున్నారు. వీళ్ళందరినీ దేవుడు కంట్రోల్లో తీసుకొని ప్రజల కోసం, ప్రజల విడుదల కోసం ఎన్నో కార్యాలు చేశారు. వీళ్ళందరూ గొప్ప వ్యక్తులు అయిపోయారు ఎవరినైతే దేవుడు కంట్రోల్లో తీసుకున్నారు. మరి నేటి క్రైస్తవం ఎందుకు ఇలా దరిద్రంగా ఉన్నారు? ఎందుకు ఎప్పటికీ శాపగ్రస్తులుగానే ఉండిపోతున్నారు? సంవత్సరాలైనా, తరాలైనా ఆశీర్వాదం లేదు, ప్రజలకి ఎవరో ఉపయోగపడతలేదు. ఎందుకంటే స్టార్టింగ్ పునాది సరిగ్గా లేదు. నా చెప్పిన ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి జాబ్ రావడానికి ప్రయత్నం చేయకుండా జాబ్ వచ్చిన తర్వాత ఈరోజు కూడా ప్రజలు పాపక్షమాపణ లేకుండా పరిచర్య ఎలా చేయాలి, ఆత్మలు ఎలా రక్షించాలి, దేవుని రాజ్యం ఎలా కట్టాలని మూర్ఖపు ఆలోచన. ముందు అసలు పాపక్షమాపణ కావాలి కదా. పాపక్షమాపణ తర్వాత దేవుని రాజ్యం కట్టబడతాం. పాపం ఒప్పుకోలు ఉండాలి, కన్నీటితో ఒప్పుకోవాలి. ఈ నేపథ్యంలో అసలు పాపాన్ని ఎలా ఒప్పుకోవాలి, ఎందుకు ఒప్పుకోవాలి, ఎలా ఒప్పుకోవాలి, ఎంతకాలం ఒప్పుకోవాలి, ఈ పూర్తి అవగాహన ప్రతి ఒక్కరికి ఉండాలి. లేకుండా ఎలా చేస్తాం మనం? అసలు ఎలా ఒప్పుకుంటాం? సబ్జెక్ట్ తెలియదు. దేవుడు మనకి మంచి చక్కగా నమూనా ఇచ్చారు, బైబిల్ ఇచ్చారు. పాత నిబంధన, కొత్త నిబంధనలో ఒప్పుకున్న వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు, ఒప్పుకోవడం వల్ల ఏం జరిగింది, చక్కగా మంచి క్లారిటీ పరిశుద్ధ గ్రంథం మన దేవుడు ఇచ్చారు. ఇంకా ఉపయోగించుకొని మనం కూడా సేమ్ అలా ఫాలో అయిపోయి గొప్పలు అయిపోవడమే. కాబట్టి ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే, దైవజనుడిగా నేను చెప్పాలనుకున్నానంటే, నీ ఒప్పుకోలు ఎలా ఉండాలి, నీ పాప ఒప్పుకోలు ఎలా ఉండాలి. పాప క్షమాపణ లేకుండా ఎవరికి దేవుడు ఆశీర్వాదం ఇవ్వరో. అసాధ్యం, అసంభవం. అది దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఏం చేయరు ఆయన. కాబట్టి ఒక వ్యక్తి పాపాన్ని ఎలా ఒప్పుకోవాలి, ఎలా ఒప్పుకుంటే దేవుని కనికరం వస్తుంది, దేవుడు మనసు గెలుచుకోవచ్చు, దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తారు అన్నది ఈరోజు సబ్జెక్టు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 73 నుంచి 75 వచనాలు. కొంతసేపైన తర్వాత అక్కడ నిలిచి ఉన్న వారు పేతురునందుకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడివే, నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పిరి. అందుకు అతడు, ఆ మనుష్యుని నేను ఎరుగునని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టాను. వెంటనే కోడి కోసెను. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని యేసయ్య తనతో అయిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాను. ఇక్కడ చూడండి, చాలా ప్రాముఖ్యమైన విషయం. 74వ వచనంలో
తను శపించుకుంటున్నాడు. చెయ్యి నా బదువు చెండినా అది లేదు బాబు, యేసుప్రభు ఎవరు బాబు, బాబు నా జీవితం సర్వనాశనం అయిపోయి నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను రా బాబు అని శపించేసుకుంటున్నాడంట. పేతురు కీర్తనలో ఉంటది, శపించుట వానికి ప్రీతికరం కనుక అది వాని మీదకి వచ్చి ఉన్నది. శపించుకుంటే శాపం ఎత్తి మీదకి వచ్చేస్తుంది. ఎదురోళ్ళని శపించిన అవుతుంది, మళ్ళీ మనం శపించుకున్న శాపం వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ సందర్భంలో పేతురు ఎలా కనబడుతున్నాడు? శాపగ్రస్తుడు అయిపోయాడు, పాపం చేశాడు, అబద్ధం ఆడాడు, బొంకాడు, దేవుణ్ణి ఎరగనన్నాడు ముమ్మారు. ఎలా అయిపోయాడు? ఒక దేవుని బిడ్డ, ఒక దైవజనుడు ఎలా మారిపోయాడు తెలుసా? ఈ సందర్భంలో ఆ రోజు అబద్ధికుడుగా మారిపోయాడు, పిరికివాడిగా మారిపోయాడు, శాపగ్రస్తుడిగా మారిపోయాడు, దేవునికి గుండెల్లో గాయం చేసేవాడిగా, గుండెల్లో గుణపాన్ని దింపేవాడిగా మారిపోయాడు. ఆ రోజు చాలా విలువైన సందేశం, దయచేసి జాగ్రత్తగా వినాలి. ఇలాగా అబద్ధికుడుగా మారిపోయిన పేతురు, శాపగ్రస్తుడుగా తనను తాను మార్చుకున్న పేతురు కొంతకాలం తర్వాత అంత బలంగా వాడబడ్డాడు. అంత గొప్ప సేవ ఎలా చేశాడు? అంతగా నడుస్తూ ఉంటే పేతురు చిన్న విషయం కాదు, అదే చాలా పెద్ద విషయం. సేవకుడిగా నాకు తెలుసు, అది కోట్ల మంది సేవకులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా, భారతదేశం లక్షల మంది ఉన్నారు. వారి సేవకులు నడుస్తుంటే ఎందుకు నేడులో స్వస్థతలు రావట్లేదు? మనం ఆలోచించాల్సిన విషయం. మరి దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు కదా, మరి సేవకులు ఎందుకు అలా వాడుకోవట్లేదు? అప్పుడే వాడుకుంటారా? ఇప్పుడు వాడుకోరా? అలాంటి దేవుడా? కాదు కదా. ఎందుకు అంటే పేతురులాగా మనం ఉంటే పేతురులాగా దేవుడు మనం వాడుకుంటారు. ఒకవేళ అలాంటి ఛాన్స్, అవకాశం మనకు లేకపోతే బైబిల్ మనకి ఇవ్వడం ఎందుకు? దేవుడు వేస్ట్ కదా. ఒరే అబ్రహాం లాగా మీరు వినండి, అబ్రహాం ఇచ్చిన ఆశీర్వాదం ఇస్తాను. పౌల్లాగా లోబడండి, పౌల్లాగా మిమ్మల్ని వాడుకుంటాను. అదే కదా మన విశ్వాసం, మన నిరీక్షణ. మన బైబిల్ చదవడానికి, ఆ బైబిల్లోని ప్రసంగాలు తీసుకొని ధ్యానించడానికి, వివరించడానికి, ప్రకటించడానికి కారణం ఏంటి? దేవుడు అలా చేస్తారు. మనకు కూడా వాళ్ళకి చేసిన దేవుడే మనకు కూడా చేస్తారు, వాళ్ళు ఆశీర్వదించిన దేవుడే మనం కూడా ఆశీర్వదిస్తారని ఒక నమ్మకంతోనే కదా ఇవన్నీ మనం చేసేది, వినేదైనా చెప్పేదైనా. ఇప్పుడు పేతుర్ని దేవుడు అపోస్తల కార్యంలోకి వెళ్తే, అంటే ఈ సన్నివేశానికి కొంతకాలం తర్వాత పేతురు నడుస్తూ ఉంటే చూద్దాం ఒకసారి. ఇలాంటి పడిపోయిన స్థితిలోంచి అలా ఎలా వెళ్ళగలిగాడు? ఇలా పడిపోయిన స్థితిలోంచి దిగజారిపోయిన పేతురు, పడిపోయిన పేతురు మళ్ళీ ఎలా లెగ్గలిగాడు? ఎలాగా హై రేంజ్ లో వాడబడ్డాడు అన్నది ప్రశ్న. అపోస్తల 5:15 అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడ అయినను పడవలని మరియు యెరూషలేము చుట్టూ ఉండు పట్టణముల జనులు అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకుని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. బాబోయ్ చూడండి, వారందరూ స్వస్థత పొందారు. పేతురు ముట్టుకున్నాడా? పేతురు ప్రార్థన చేశాడా? పేతురు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడా? చేపట్టి నడిపించాడా? ఏమీ చేయలా. పొద్దునే లేచి పేతురు తన పంతాన్ని చెప్పున పరిచయకి వెళ్ళిపోతుండగా ఇంట్లోంచి ఎప్పుడు వస్తారా? అయ్యగారు వస్తారు. అయ్యగారు నీడ పడితే చాలు కుష్టి ఎగిరిపోతున్న ఏసేనామంలో, ఎయిడ్స్ ఎగిరిపోతున్న ఏసేనామంలో, క్యాన్సర్ ఎగిరిపోతున్న ఏసేనామంలో, దెయ్యాలు బాబోయ్ పారిపోండ్రో ఇంక రామరా బాబోయ్ ఇళ్ళలోకి అని చెప్పి అపవిత్రాత్మని వదిలిపోతున్నాయి. ఇక్కడ చూస్తే పడిపోయిన స్థితి, ఇక్కడ చూస్తే దిగజారిపోయిన స్థితి. కొంతకాలం కిందట బొంకినప్పుడు అబద్ధికుడు అయిపోయాడు, మోసగాడైపోయాడు, దేవుణ్ణి మోసం చేశాడు. అప్పుడు దాకా ప్రేమించిన దేవుణ్ణి గుండెలో పొడిచేశాడు. దైవజనుడు అయ్యి శపించుకోవడం ఏంటండి? 3-4 సంవత్సరాలు దేవుడితో పరిచయం చేసి అభిషేకాలు ఉన్న వ్యక్తి, పేతురు వరాలు ఉన్న వ్యక్తి శపించుకోవడం ఏంటి? దేవుడి విరుద్ధంగా, అసహ్యంగా, చండాలంగా అలా అయిపోయినోడు ఈరోజు మళ్ళీ కొంతకాలం, 20-30 ఏళ్ళు కాదు, జస్ట్ కొంతకాలం గ్యాప్లో ఇంత బలమైన సేవకుడుగా, చరిత్రలో మిగిలిపోయే సేవకుడిగా ఎలా అయిపోయాడు అన్నది ప్రశ్న అండి. ఏం జరిగింది? ఏం చేస్తే అంతగా దిగజారిపోయినాడు మళ్ళీ పైకి లేచాడు? ఏం చేయటం వల్ల అంత డౌన్ అయిపోయినాడు మళ్ళీ గొప్ప స్థాయిలోకి వెళ్ళిపోయాడు? చాలా ప్రాముఖ్యమైన విలువైన విషయం, దయచేసి పట్టుకోవాలి. ఈరోజు నువ్వు వింటున్న నీవు పేతురు వలె నువ్వు కూడా అలా చేస్తే దేవుడు నిన్ను కూడా పేతురు వలె వాడుకుంటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయన శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అనే దేవుడు అండి. దయచేసి నువ్వు సేవకుడమైనా, సేవకురాలమైనా, విశ్వాసమైనా నీ కాళ్ళు పట్టుకుని చెప్తున్న జాగ్రత్తగా వినాలి.
పేతురు సీక్రెట్ ఏంటి, పేతురు రహస్యం ఏంటి, పేతురు ఏం చేయటం వల్ల శాపగ్రస్తుడు ఆశీర్వాదంగా మారాడు, బలహీనుడు బలవంతుడుగా అయ్యాడు, ఏం చేయటం వల్ల పేతురు అంతగా ఈ స్థాయిలోంచి ఆ స్థాయికి వెళ్ళిపోయాడు చూద్దాం. ఒకే ఒక వచనంలోంచి ధ్యానిద్దాం దేవుని సహాయంతో. మొత్తం 26:75. కనుక కోడి కుయ్యక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని యేసయ్య తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. చూడండి, 3 పాయింట్లు నేర్పిస్తుంది దైవజనుడిగా దేవుడు నాకు బయలుపరిచింది. నేనే కొత్త కనిపెట్టింది కాదు, క్రియేట్ చేసింది కానీ సీన్ మనకు ఉండదు. దేవుడి సహాయంతో దేవుడు నాకు ఏదైతే ఆయన నేర్పించారో అది మీకు చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పేతురు వెంటనే పాపాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడ్డాడు, వెంటనే కన్నీరు గారుస్తున్నాడు, వెంటనే. ఇక్కడ చాలా ప్రాముఖ్యం. ఎలాంటి పొజిషన్లో ఉన్నాడు పేతురు? ఏసీ రూమ్లో ఉన్నాడు, మంచి రిసార్ట్లో కూర్చొని ఒప్పుకుంటున్నాడు. ఎక్కడున్నాడు పేతురు? పొజిషన్ ఏంటి అసలు? తన గురువు గారిని, తన బోధకుణ్ణి పట్టేసుకున్నారు. చాలా దారుణమైన పొజిషన్లో ఉన్నాడు పేతురు. మీరు పేతురు లైఫ్లోకి వెళ్ళాలి. పేతురు ఆ సందర్భంలోకి మీరు వెళ్తేనే అర్థం అవుతుందండి. సీరియస్గా చెప్తున్నాను. ఎక్కడున్నాడు పేతురు? ఏ సిచ్యువేషన్లో ఉన్నాడు? ఏం జరుగుతుందో అర్థం కావట్లే పేతురుకి. ఇదేంటి, ఇప్పుడు దాకా మహిమ కార్యాలు చేసిన దేవుడు, ఇప్పుడు దాకా బోధకుడుగా ప్రసంగాలు చేసి జీవితాలను కట్టిన దేవుడు ఇలాగ బంధించబడి సైనికుల చేత గలిబిలైపోతుంది. కంగారుగా ఉన్నాడు, ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే అలా తిరుగుతున్నాడు? చెప్పండి ఒక మాట. ఎందుకు పేతురు యేసు ప్రభువారుని సైనికులు అలా తీసుకెళ్తున్నప్పుడు వెనకెనక ఎందుకు ఫాలో అవుతున్నాడు? ఏం జరిగింది, ఏమవుద్ది, బయటకు వచ్చేస్తారా లేదా పట్టుకుంటారా, ఏం జరిగిద్దా, ఏం అర్థం కావట్లేదు పేతురు శిష్యుడికి. అలాంటి గలిబిలవుతున్న పరిస్థితుల్లో అలా ఏమవుద్దో తెలియని ఒక పక్క అందరూ గుర్తుపట్టేస్తున్నారు, అరే నువ్వే కదా, అరే ఈయన కూడా వేసేస్తా పోద్దురా, ఈయన కూడా తీసుకెళ్తాం. ఒక పక్క జనాలు గుర్తుపట్టేస్తారు, ఒక పక్క తన గురువు గారికి ఏం జరుగుతుందో అర్థం కావట్లా. అంత టఫ్ పొజిషన్లో, అంత వ్యతిరేక పరిస్థితుల్లో ఏం చేస్తాడు తెలుసా పేతురు? దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి కాబట్టి తన మనసు ఆపుకోలేక, తను ఉండలేక, అయ్యో నా దేవుణ్ణి బాధ పెట్టాను, అయ్యో నా దేవుణ్ణి దుఃఖపెట్టాను, అయ్యో నేను ఇంకా ఆలస్యం చెయ్యను అని వెంటనే వెళ్ళిపోయి, అది నాకు చాలా నచ్చిన మాట అండి, వెంటనే వెళ్ళిపోయి ఏడుస్తున్నాడండి, వెంటనే వెళ్తున్నాడు. వెంటనే చాలా సందర్భాల్లో బస్సు టైం అయిపోతుంది, బస్సు విజిలేస్తున్నాడు, బస్సు వెళ్ళిపోతుంది, ఎక్కడే ఆ టైంలో గబ్బుకొని వచ్చి కాలు పట్టుకుని క్షమాపణ, బస్సు వెళ్ళిపోతే ఈ టైంలో క్షమాపణ అయిపోతుంది, లేదు సార్ ప్లీజ్ అండి, సారీ అండి, సారీ. ఆహా ఏంటిది, బస్సు వెళ్ళిపోతున్న టైంలో కూడా వచ్చి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగి వెళ్తుంది, నన్ను ప్రేమిస్తున్నట్టే కదా. ఇప్పుడు దేవుడికి ఎలా ఉంటుంది? వ్యతిరేక పరిస్థితిలో, అక్కడ సందర్భం కాదు, 2-3 రోజుల తర్వాత ఒప్పుకోవచ్చు పేతురు, వెళ్ళి ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఒప్పుకోవచ్చు. లేదంటే కొన్ని రోజుల తర్వాత రోజు గుడ్ ఫ్రైడే అదంతా అయిపోయిన తర్వాత ఎప్పుడో ఒప్పుకోవచ్చు. కానీ లేట్ చేశాడా? పట్టుకోవాలి పాయింట్, 100 కోట్ల పాయింట్ ఇది. లేట్ చేశాడా, ఆలస్యం చేశాడా పేతురు ఒప్పుకోవడంలో? ఒప్పుకునే అవకాశం ఉందా? అక్కడ ఒప్పుకునే పరిస్థితులు ఉన్నాయా? అక్కడ ఏమన్నా అందరూ కలిసి ఒప్పుకుంటున్నారా కూర్చొని? లేదు, పేతురు ఒక్కడే ఒప్పుకుంటున్నాడు. వెంటనే వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయాడు, కన్నీళ్లతో ఒప్పుకొని, అయ్యా పాపం చేశాను ప్రభు, ఏడిపించానయ్యా, గుండెలు పొడిచానయ్యా, మోసం చేశానా, అబద్ధాలు ఆడానయ్యా, శపించుకున్నానయ్యా. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో నిజముగా వాళ్ళు ఏదైనా ఒక మిస్టేక్ చేస్తే వెంటనే క్షమాపణ అడుగుతారు, వెంటనే, ఆలస్యం చెయ్యకుండా. అది ఎటువంటి పరిస్థితుల్లో అయినా, అది ఉద్యోగంలో ఉన్న, బిజినెస్లో ఉన్న, ఎదురుకుండా పెద్ద ఆఫీసరు, పెద్ద గొప్ప వ్యక్తిని ముందున్న మనసేం చేస్తుందండి? మనసు ఖాళీగానే ఉంటుంది కదా. ఆ మనసు లోపల క్షమించండి ప్రభు, మోసం చేశాను, తప్పు చేశాను, అబద్ధం ఆడేశానయ్యా. వెంటనే నువ్వు స్పందిస్తున్నావు అంటే పాపం విషయంలో దేవుడికి విరుద్ధమైన నువ్వు ఏదైనా చేసినప్పుడు అప్పుడు నువ్వు దేవుడి మీద ప్రేమ అన్నట్లు. రేపు ఒప్పుకుందాం, ఇప్పుడు ఏంటి అర్జెంటా, ఎల్లుండి ఒప్పుకుందాం ఏంటి, సరే రేపు పొద్దున్నే కూర్చుంటాం కదా ప్రార్థనలో, అన్ని గుర్తు చేసుకుని ఒప్పుకుందాం అంటే అది దేవుడి మీద ప్రేమ లేనట్టు. నిజంగా దేవుని మీద నీకు ప్రేమ ఉంటే నువ్వు ఆగలేవు, ఉండలేవు. క్షమాపణ అడగకుండా నీ వల్ల కాదు. మనసంతా త్వరపెట్టేస్తూ ఉంటుంది, మనసంతా గలిబిలైపోద్ది. ఒప్పుకునేదాకా నీకు మనశ్శాంతి ఉండదు, క్షమాపణ అడిగేదాకా. అది దేవుడికి నచ్చిందని. పేతురు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, తప్పు చేశాడు, బలహీనుడు, మనుషులంటేనే బలహీనుడు. ఆయన అదే భలే ఉంటుందని కీర్తనలో ఆ మాట రాసి ఉంటుంది,
అయ్యా మీరు దోషములు కనిపెట్టి చూస్తే ఎవరు నిలవగలడే మీ ఎదుట? భలే మాట అండి. మీరు దోషములు కనిపెట్టి చూస్తే పరిశుద్ధుడైన మీ ఎదుట, నీతిమంతుడైన మీ ఎదుట ఎవడు నిలబడగలడు? అయినను మీ దగ్గర మేము ఒప్పుకుంటానికి కృప ఉంది ప్రభు అని భలే కీర్తనకారుడు భలే రాస్తాడు. భలే మంచి మాట అండి. ఆయన మనల్ని కనిపెట్టి చూస్తే మనం నిలవలేము. ఆయన తెలుసు మనం మంటి వారం అని తెలుసు అండి, మనం పడిపోతామని తెలుసు, బలహీనం అని తెలుసు. అందుకని దిద్దుబాటు అనేది ఒకటి మనకు పెట్టారు. ఒప్పుకోవాలనే ఛాన్స్ మనకు దేవుడు ఇస్తున్నారు. మరి నీ మనస్సు ఎలా ఉంది? నువ్వు దేవుణ్ణి నీకంటే ఎక్కువగా, అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తేనే, ఒక రోజులో ఇక్కడ తప్పు జరిగితే, పాపం చేస్తే, ఆజ్ఞను అతిక్రమిస్తే వెంటనే వెళ్ళిపోతావు దేవుడి దగ్గరికి. అవకాశం ఉంటే మోకాళ్ళు వేస్తావు, అవకాశం ఉంటే తలుపేసుకుంటావు. ఏం లేవు, రోడ్డు మీద ఉన్నావు అనుకో, మనసులో చేసేసుకుంటావు, మనసులో అడిగేస్తావు. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పొరపాటు చేసావు కదా, క్షమాపణ అడిగావా? రేపు అడుగుతానన్నయ్య, మర్చిపోయానన్నయ్య. ఎలా మర్చిపోతావు? దేవుడికి నీకు బంధం ఉంటే, దేవుడు నువ్వు ప్రేమిస్తూ ఉంటే, దేవుడిని బాధ పెట్టిన విషయాన్ని నువ్వు ఎలా మర్చిపోగలవు? అలా మర్చిపోతున్నావు అంటే దేవుడితో నీకు బంధం లేదు, దేవుడి మీద నీకు ప్రేమ లేదు. దేవుడిని ఏటీఎం లాగా వాడుకుంటున్నావు, దేవుడిని నువ్వు ఒక మిషన్ లాగా వాడేసుకుంటున్నావు అని చెప్పగలను దైవజనుడి. ప్రేమించే వాళ్ళ లక్షణాలు, ప్రేమించే వాళ్ళ పద్ధతి, ప్రేమించే వాళ్ళ మాటలన్నీ వేరేగా ఉంటాయండి. అవన్నీ వేరేగా ఉంటాయి. పేతురులో మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి లక్షణం, పేతురు తనకంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు, అందరికంటే ఎక్కువగా ప్రేమించాడు. కాబట్టే తప్పు చేసినప్పుడు, దేవుణ్ణి బాధ పెట్టినప్పుడు, దేవుణ్ణి దుఃఖపెట్టినప్పుడు ఆగలేకపోయాడు. క్షమాపణ అడగకుండా ఉండలేకపోయాడు. తన మనసు ఆగలేకపోయిందండి. అది చిహ్నం. సూచన ఏంటి దేవుణ్ణి ప్రేమించడం అంటే? అదే చిహ్నం. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, మరి ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. బెనాటా ఫ్రాన్సిస్ గారు, ఎజ్గియా ఫ్రాన్సిస్ గారు భార్య బెనాటా ఫ్రాన్సిస్ గారు ప్రార్థన చేసుకుంటుంటే కనిపెడుతుంటే దేవుడి స్వరంతో, అమ్మా బైబిల్లో ఉన్న ఆశీర్వాదాలన్నీ కావాలా? కావాలి ప్రభా, కావాలి. ఏం చేయమంటారు? ఉపవాసం ఉండమంటారా? ఊర్లెళ్ళి సువార్త ప్రకటించమంటారా? ఇవన్నీ కాదమ్మా. బీ క్విక్, రిపెంట్, త్వరగా పశ్చాత్తాపడు. ఏదైనా పొరపాటు చేస్తే, ఏదైనా తప్పు చేస్తే, నాకు విరోధంగా నువ్వు ఏదైనా చేస్తే త్వరగా పశ్చాత్తాపడు. దేవుడే స్వయంగా తన సేవకురాలు చెప్పిన మాట. అక్కడ అది కన్ఫర్మ్ ఏం చేశారో, అక్కడ పేతురు విషయంలో ఏం జరిగిందో ఇక్కడ సేవకురాలకు కూడా దేవుడు అదే చెప్పారు. ఏదైనా పొరపాటు చేస్తే, ఏదైనా తప్పు చేస్తే, మాటలోనో, చూపులోనో, ఆలోచనలో ఎక్కడైనా నువ్వు తప్పిపోతే వెంటనే ఆలస్యం చేయొద్దమ్మా. ఆలస్యం చేసావా నిన్ను సాతాను పట్టేసుకుంటాడు. ఆలస్యం చేసావా దురాత్మక అధికారం వచ్చేస్తాయి. ఆలస్యం చేసావా నువ్వు శోధంలోకి వెళ్ళిపోతావు, శ్రమలోకి వెళ్ళిపోతావు. ఈరోజు ఎవరున్నారని అలాగా మన నిత్య జీవితంలో సేవకులైన, విశ్వాసులైన ఎప్పుడో చోటు పడిపోతూనే ఉంటాం. మాట, చూపు, ఆలోచన, ప్రవర్తనలోనూ, క్రియలోనూ ఎక్కడో పడిపోయినప్పుడు వెంటనే క్షమాపణ అడుగుతున్నావా? వెంటనే మనసులో అడిగేస్తున్నావు మనస్ఫూర్తిగా, అయ్యా చెడిపోయిందానయ్యా, చెడిపోయిన క్షమించండి అయ్యా, ప్లీజ్ అయ్యా. కొంతమంది ఇల్లు ఉంటుంది, ఖాళీగా ఉంటారు, తప్పు చేసిన మోకాలేరు, క్షమాపణ అడగరు, మూల కూర్చోరు, కన్నీరు గార్చరు. చేద్దాం, నష్టం ఏమీ లేదు, దేవుడికి వచ్చే నష్టం లేదు, నువ్వే నష్టపోతావు. ఇప్పుడు బాధ పెట్టి 2 రోజుల తర్వాత వెళ్ళి ఒప్పుకుంటే 2 రోజులు ఏం చేసావు? నువ్వు అడగవా? నువ్వే అడుగుతావు మనిషిగా. ఎరా మొన్న అనగా గాయం చేసి ఇప్పుడు వస్తున్నావు ఎట్రా నువ్వు అనవా? మరి దేవుడు అడగరా? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే వెంటనే, తప్పు చేసిన వెంటనే క్షమాపణ అడుగుతావు. ఆలస్యం అనేది చెయ్యవు, అస్సలు చెయ్యలేవండి. ఇది ఫస్ట్ పాయింట్. పేతురు ఒప్పుకోల్లో ఉన్న 2వ పాయింట్ చూద్దాం. కోడి కొయ్యక మునుపు ఇక్కడ 2వ పాయింట్ చేసా. పేతురు ఒప్పుకోల్లో ఫస్ట్ది వెంటనే ఒప్పుకుంటున్నాడు. 2 జ్ఞాపకం, యేసయ్య అన్న మాటని జ్ఞాపకం తెచ్చుకొని ఒప్పుకుంటున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని వైపు చూస్తూ పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. పేతురు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు కాబట్టి, ప్రేమించిన వ్యక్తి కాబట్టి దేవుడు వైపు చూస్తూ, అయ్యా మీరు చెప్తూనే ఉన్నారు ప్రభు, మీరు అంటానే ఉన్నారు. ఆ రోజు నాకు గుర్తొస్తుంది ప్రభు, మీరు అన్నారు ఆ రోజు, పేతురు అందరికంటే నువ్వే ఫస్ట్ బొంగుతావయ్యా, నువ్వే నన్ను విడిచిపెట్టేస్తావు నువ్వు. అబ్బా, దేవుని వైపు చూస్తూ, దేవుని మాట పట్టుకొని దేవుని వైపు చూస్తూ పేతురు ఒప్పుకున్నాడు. అందుకే దేవుడికి అది నచ్చిందండి. ఈరోజు ఒప్పుకోల్లో దేవుడు కనబడరు. ఒప్పుకోల్లో
దేవుని చూడటం కానీ, దేవుడు చూపించిన ప్రేమను గుర్తు చేసుకోవడం కానీ, దేవుడు నన్ను ఈ స్థాయిలో పెట్టారని ఇలా ఏముండదని ఒప్పుకోవాలి. ఏంటంటే ప్రభా తప్పైపోయింది, క్షమించండి ప్రభా, ప్లీజ్ ప్రభా, తట్టుకోలేకపోతున్నాను ప్రభా, ఈ బాధ భరించిన స్పిరిట్ వచ్చింది ప్రభా, దురాత్మ వచ్చింది ప్రభా, పాపం చేయటం వల్ల బలహీనత వచ్చింది ప్రభా, క్షమించండి ప్రభా, ఇదే గోల గాని ప్రాణం పెట్టిన దేవుని వైపు చూస్తూ, నిన్ను ప్రేమించిన దేవుని వైపు చూస్తూ, నిన్ను కనికరించిన దేవుని వైపు చూస్తూ, నీ స్థాయిని మార్చిన దేవుని వైపు చూస్తూ నువ్వు ఒప్పుకుంటున్నావా లేదా? ఎవరు ఒప్పుకుంటారు? దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు మాత్రమే దేవుని వైపు చూస్తూ, దేవుని ప్రేమను గుర్తు చేసుకుంటూ, దేవుడు చేసిన సహాయాన్ని గుర్తు చేసుకుని కన్నీళ్లతో ఏడుస్తారండి. ఈ రోజుల్లో ఒప్పుకోలు ఎలా అయిపోయిందంటే ఒక ప్యాషన్. ఒప్పుకోవాలి కదా, అందరూ చెప్తున్నారు కదా, ఒప్పుకుంటే ఆశీర్వాదం వస్తాను, ఆ దైవజనుడు చెప్పాడు కదా, ఆ దైవజనుల గొప్పడైపోవడం కారణం ఒప్పుకోవాలి కాబట్టి నేను కూడా ఒప్పేసుకుంటాను. ప్రభా నన్ను క్షమించిన ప్రభా, అయ్యా నేను పాపం చేశాను ప్రభా, ఈరోజు అన్యాయంగా జీవించాను ప్రభా, అవినీతిగా జీవించాను ప్రభా. ఒక పాఠం అయిపోయింది, ఒక ఆచారం అయిపోయింది ఒప్పుకోలు. ఒక దరిద్రంగా, ఎంత దుఃఖకరం అండి, ఎంత బాధాకరం అండి, ఎంత వేదన అండి బాబు, నాకే తట్టుకోలేకపోతున్నాను. రెండో పాయింట్, పేతురు దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి దేవుని మాటని జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని యొక్క బాధను అర్థం చేసుకొని దేవుడి వైపుకి వెళ్ళి ఆలోచిస్తూ ఒప్పుకున్నాడండి. దేవుని పిల్లారా, మనకు బాగా ఇష్టమైన వ్యక్తిని బాధ పెట్టామనుకోండి, గాయం చేసామనుకోండి, వెళ్ళి ఉట్టి సారీ చెప్పమండి. మరి మీకు అనుభవం ఉందో లేదు తెలియదుగా, నాకు అనుభవం. ఉట్టిగా సారీ చెప్పం. అరే అరే ఎంత చేసేవారా నాకు, అలా నిన్ను బాధ పెట్టానురా, అరే ఆదుకున్నవారు నన్ను, నాకు అన్ని గుర్తొస్తున్నాయి రా ఈరోజు, అరే 10,000 అడగగానే స్పాట్లో నమ్మకంతో ఇచ్చేవరా. అతను ఎదుట వ్యక్తి చేసిన మేలులు గుర్తు చేసుకుంటూ క్షమాపణ అడుగుతాం, అవునా కాదా? మరి ఇప్పుడు దేవుని వైపు చూస్తూ, దేవుని ప్రేమ వైపు చూస్తూ, దేవుడు బాధ వైపు చూస్తూ, దేవుని మనస్సు వైపు చూస్తూ ఒప్పుకునే వాళ్ళు ఎవరున్నారు చూసుకోండి, పరీక్షించుకోండి. ఓ పనే పోద్ది, శాపం పోద్ది, నాకు శాపం పోద్ది, దెయ్యం వెళ్ళిపోద్ది, దరిద్రం పోద్ది, మంచి రోజులు కావాలి నాకు, ఇదే గోల. నేను కూడా గొప్పవాడిని అయిపోయాలి, గొప్పదాన్ని అయిపోవాలి, ఆశీర్వాదం తీసుకోవాలి, గొప్ప సంఘాలు కట్టేయాలి, ఇదే గోల. కానీ నా దేవుణ్ణి బాధ పెట్టాను, నా దేవుణ్ణి దుఃఖపెట్టాను, ఆయన నా తండ్రి, నన్ను ప్రేమించారు, నా కోట్ల మందికి లేని రక్షణ నాకు ఇచ్చారు, నన్ను నమ్మి పరిచర్య ఇచ్చారు, ఇలా ఒప్పుకోలే ఎక్కడ ఉంది ఈ రోజుల్లో? లేదు. కాబట్టి శాపగ్రస్తుడైన పేతురు ఆశీర్వాదం ఎలా మారాడంటే దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి, ప్రేమించి ఒప్పుకున్నాడు కాబట్టి, అది దేవుడు హృదయాన్ని కదిలించేసింది కాబట్టి అంత గొప్పోడైపోయాడండి. మూడో పాయింట్ చూపిస్తున్నాను, అదే వచనంలో చివరిలో, వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాను. చూడండి, ఇక్కడ ఆయన ఉపమానం లేకుండా ఏది చెప్పలేదంట. మనకి తెలిసిన ఫ్రెండ్ వెళ్ళి పేరెంట్స్ ఫోన్ చేసి సారీ మమ్మీ, మళ్ళీ మధ్యాహ్నం సారీ మమ్మీ. అరే నాకు అర్థం కాదు, పొద్దునుంచి వస్తున్నాను రా, నువ్వు పొద్దున ఫోన్లో సారీ మమ్మీ అంటున్నావు, మధ్యాహ్నం అంటున్నావు, ఇప్పుడు కూడా ఫోన్ చేసి పెట్టొచ్చావు, ఇప్పుడు విన్నాను, ఎదురు ఎన్నిసార్లు సారి చెప్తున్నావు, నీకేం చేసిరా బాబు, మా అమ్మని మొన్న భయంకరంగా మాట్లాడాను రా, నోరు వచ్చినట్టు మాట్లాడేశాను, అందుకని అన్నిసార్లు చెప్తాను, తట్టుకోలేకపోతున్నాను, బాధ అనిపిస్తుందిరా. క్షమాపణలో చాలా రకాలు ఉంటాయండి. సారీ చెప్పచ్చు, బాగా డెప్త్గా చెప్పచ్చు, ఒకసారి చెప్పచ్చు, 2-3 సార్లు చెప్పచ్చు, హృదయంలో కదలిక లేకుండా చెప్పచ్చు, నోటితో చెప్పచ్చు, పశ్చాత్తాపడి చెప్పచ్చు, కన్నీళ్లతో చెప్పచ్చు, దుఃఖపడుతూ చెప్పచ్చు. చాలా రకాలు ఉంటాయండి బాబు. చేపలు ఎన్ని రకాలు ఉంటాయి, అలాగే ఒప్పుకోలు కూడా చాలా రకాలు ఉంటాయండి. పేతురు ఒప్పుకోలు ఎలాంటిదో తెలుసా? పైపైన ఒప్పుకోలు కాదు, ఏదో తప్పదని ఒప్పుకోలు కాదు, ఏదో ఎందుకు వచ్చిన గొడవ అనే ఒప్పుకోలు కాదండి. ఎలా ఏడుస్తున్నాడు తెలుసా? ఇది నాకు బాగా నచ్చిన వచనం అండి. ఇష్టమైన బిడ్డ చచ్చిపోతే, ఇష్టమైన స్నేహితుడు చచ్చిపోతే శవం దగ్గర కూర్చొని ఏడుస్తారు చూసారా? సంతాపపడి, సంతాప సభలో, అరే ఇంకా రాడరా, నా ఫ్రెండ్ చచ్చిపోయాడు, అరే కలిసి ఉన్నావురా, కలిసి తిన్నారా, లేడురా, నా స్నేహితుడు, నా బెస్ట్ ఫ్రెండ్ రా, నా వల్ల కావట్లేదురా అని ఒక చచ్చిపోయిన వాడి దగ్గర కూర్చొని ఎలా ఏడుస్తాడో ఒక వ్యక్తి, పేతురంట అలా ఏడుస్తున్నాడంట. ఏం ప్రేమ అండి దేవుడి పట్ల! ఎందుకని అంత ఏడుపు ఎందుకు వస్తుంది? దేవుడి మీద ప్రేమ ఎక్కువ ఉంది కాబట్టి. అంత సంతాపం ఎలా పడగలిగాడు? ఒక మగ వ్యక్తి అంత ఎలా ఏడ్చాడు చెప్పాలి. మగవాళ్ళు తెలుసా, కన్న తల్లి చచ్చిపోయినా అలాంటి కార్యక్రమం వెళ్ళేమనుకో, ఒరే మీ అమ్మ చచ్చింది, పక్కన వాళ్ళ అమ్మ అన్న డౌట్ వస్తుంది మనకి, అడగాలనిపిస్తుంది. మరి మీ అమ్మైనా చచ్చిపోయింది, మరి కొంచెం ఫీలింగ్ బెటర్, బాబు చచ్చిపోతాం చూడలేక, ఏడు రావట్లేదు, నేను లోపల ఏడుస్తున్నాను,
వద్దు, నాటకాలు ఆడద్దు. తల్లిదండ్రులు చచ్చిపోయినా ఆ మగవాళ్ళు పెద్ద పట్టించుకోరండి. లోపల బాధ ఉండొచ్చు కానీ ఎక్స్ప్రెషన్స్ కన్నీళ్ళు రావు. అవునా కదా? బాగా ఏడితే ఆశ్చర్యపోతారు, ఇదేంట్రా ఇలా ఎలా ఏడుతున్నాడు ఏంట్రా బాబు అని. ఇక్కడ మగోడై ఉండి ఒక పేతురు ఎలా ఏడుస్తున్నాడు తెలుసా? గుండె పగిలేలాగా ఏడుస్తున్నాడు. గుండె పగిలేలాగా కన్నీరు వచ్చేస్తుందండి. ఎలా ఏడుస్తున్నాడు అంటే గుండెలు బాధపడి, అయ్యో ఒక్క కొడుకు చచ్చిపోతే ఎలా ఏడుతాడో, పారాని ఆడక ముందు భర్త చనిపోతే ఎలా ఏడుస్తుందో ఒక ఆడవ్యక్తి, అలాగా సంతాపపడి ఏడుస్తున్నాడంట. పాపాన్ని ఎంత పెద్దగా చూశాడండి పేతురు. మనం కాలు తగిలిందనుకో, బస్సులో చేయి తగిలిందనుకో, కూర్చొని అయ్యా నా చేయి తగిలింది బావయ్యా అని ఏడుతారా? చెప్పాలి, సారీ బ్రదర్, సారీ, చూసుకోవాలి, క్షమించండి, అంతేనా? తల్లిదండ్రులు మనం ఎక్కువ ఏడిపిస్తే దగ్గర కూర్చొని కొంతసేపు ప్లీజ్ అమ్మని కాలు పట్టుకుంటాను అంటే, తప్పును బట్టి పాపాన్ని బట్టి క్షమాపణ పెరుగుతూ ఉంటుందా లేదా? న్యాయంగా మాట్లాడుకుంటే. ఇప్పుడు ఎంతగా గుండె పగిలేంత ఆయాసంతో మూలుగులతో గుండె పగిలేక ఎందుకు ఏడుస్తున్నాడు? అతను చేసింది చిన్నగా అనుకోవట్లేదు, అతను చేసిన పాపాన్ని పెద్దగా చూస్తున్నాడు పేతురు. బాబోయ్, నా దేవుణ్ణి మోసం చేశాను, నా దేవుణ్ణి అమ్మేశాను, నేను భయంతో నా దేవుణ్ణి దుఃఖపెట్టాను, అయ్యో. ఆయన చెప్తూనే ఉన్నారు, నేను అన్నాను పెద్ద పోటుగాడిలాగా, పెద్ద గొప్ప వ్యక్తిలాగా, ఎవడైనా సరే అమ్మేస్తాడు, ఎవడైనా నిలబడతాడు లేదో ప్రభా, నేను నిలబడతానని. అబ్బో బాబోయ్ బాబోయ్ బాబోయ్, ఎరగనని చెప్పేశానే, అయ్యో అయ్యో. అంటే ఇప్పుడు ఎలా చూస్తున్నాడు పేతురు? పెద్దగా చూస్తున్నాడు, దేవుని బాధని గొప్పగా చూస్తున్నాడు. ఈ టైంలో దేవుని మనసు ఎలా ఉంటుంది? అయ్యో నా బిడ్డ నన్ను అమ్మేశాడేంట్రా బాబు అని ఆయన వైపుకి వెళ్ళి ఆయన మనసును అర్థం చేసుకొని ఒప్పుకుంటున్నాడు. ఇదండి చాలా గొప్ప సీక్రెట్, ఒక్క వచనంలోనే ఉంది, కానీ చాలా నేర్చుకోవాల్సిన పాయింట్లు అండి. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, వెంటనే పేతురు స్పందించాడు, వెంటనే ఒప్పుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆలస్యం చేయడానికో 2 రోజుల తర్వాత అలా కాదు, నేను దేవుణ్ణి బాధ పెట్టాను, పాపం చేశాను, దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు కాబట్టి వెంటనే క్షమాపణ అడిగాడండి. రెండోది, దేవుని వైపు చూస్తూ పాపాన్ని ఒప్పుకున్నాడు. మూడోది, కన్నీళ్లతో ఎవరో చచ్చిపోయినట్లు కన్నీళ్లతో ఒప్పుకున్నాడు. నాలుగోది, పాపాన్ని పెద్దగా చూసి, తాను చేసిన పాపాన్ని గొప్పగా చూసి, పెద్దగా చూసి, చిచి నాలాంటోడు, ఇంత దరిద్రుడు, ఇంత చెడిపోయినోడు, నాలాంటోడు ఎక్కడ తీసుకొచ్చి ప్రభు నాకు ఎంత సహాయం చేశారు, చేపలు పట్టుకునేవాడిని తీసుకొచ్చి ఎంత అభిషేకాలు వరాలు ఇస్తే నేనేంటి ఇలా చేశాను అని పాపాన్ని పెద్దగా చూసి, గొప్పగా చూసి. ఇంకోటేంటి? ఐదోది, ఆయన వైపుకి వెళ్ళి, దేవుని వైపుకి వెళ్ళి, దేవుని మనసుకి ఎంత గాయమైందో, ఎంత దుఃఖపెట్టానో నేను, ఆ ప్లేస్లో నేనుంటే ఎంత బాధ కలుగుతుంది నాకు, ఆ ప్లేస్లో నేనుంటే నా గాయం ఎంత రేగిద్ది అని ఆలోచించి అటువైపుకి వెళ్ళి ఒప్పుకున్నాడు. కాబట్టే పేతురు అబద్ధికుడు కాస్త, శాపగ్రస్తుడు కాస్త ఆ కన్నీటి ఒప్పుకోల ద్వారా దేవుడు అతన్ని క్షమించి, కనికరించి, తన దగ్గరికి వచ్చి దర్శించి, మళ్ళీ అతన్ని లైన్లో పెట్టి గొప్ప సేవకుడిగా చేశారు. ప్రపంచానికి ఆశీర్వాదంగా మార్చారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి నీ ఒప్పుకోల్లో ప్రేమ ఉందా? దేవుని పట్ల ప్రేమ ఉందా? కాబట్టి ఈరోజు నుంచి నువ్వు కూడా పేతురు వలె పాపం చేసిన వెంటనే నువ్వు గనక ఒప్పుకోగలిగితే, దేవుని వైపు చూస్తూ ఒప్పుకోగలిగితే, పెద్దగా చూసి, పాపాన్ని పెద్దగా చూసి ఒప్పుకోగలిగితే, దేవుని మనస్సు వైపుకి వెళ్ళి ఆలోచించి, అయ్యో ఆ స్థానంలో ఉంటే నాకు ఎంత బాధ కలిగిద్దని ఆయన వైపుకి వెళ్ళి ఆలోచిస్తూ ఒప్పుకోగలిగితే, కన్నీటితో గుండె పగిలేలాగా అయ్యో అని గుండెలు బాదుకుండా ఒప్పుకోగలిగితే, పేతురు స్థితి మార్చిన దేవుడు నిన్ను కూడా మారుస్తాను, నీ స్థితి కూడా మారుస్తారు. పేతురుని వాడుకున్న దేవుడు నిన్ను కూడా వాడుకుంటారు. పేతురు శాపాన్ని విరగొట్టిన దేవుడు నీ శాపాన్ని కూడా విరగొడతారు. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి కృప మనందరికి దేవుడు ఇచ్చును గాక. పేతురు వలె ఒప్పుకోలాత్మ దేవుడు మనకి ఇచ్చును గాక. పేతురు వలె మనం కూడా దేవుని గాయాలు కట్టడానికి దేవుడు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడ తండ్రి, ప్రేమాసురుడైన యేసుప్రభువా, వాక్యమైన సూటిగా నాతో మాత్రం మీరు మాట్లాడి మీకే మహిమ తండ్రి. వాక్యానుసారం జీవించే కృప నాకు మాకు అనుగ్రహించమని యేసునామమున తండ్రి.